నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో సప్తనదులు కలిసే చోట ఉన్న సంగమేశ్వరుడు నీట మునిగి కృష్ణమ్మ ఒడిలో ఒదికిపోయారు. 23 ఏళ్లుగా ఏటా 8 నెలలు నీటిలోనే ఉండి శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిన తరువాత క్రమంగా బయటపడుతూ మిగతా 4 నెలలు భక్తులకు దర్శనమిస్తుంటాడు. కానీ ఈ సంవత్సరం కృష్ణ బ్యాక్ వాటర్ ముందుగానే రావడంతో కేవలం 80 రోజుల్లోనే శివలింగం నీట మునగటం ఇదే తొలిసారి. మార్చి 22న పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ 15నే జలాదివాసం చేయడం గమనార్హం. సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం. ముఖ్యంగా 80 రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది 23 సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి. కృష్ణానదికి వరదలు వచ్చాయి, తుంగభద్ర నదికి వరదలు వచ్చాయి, కానీ భీమా నది 7 నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో ఘటప్రభ అని పిలుస్తారు. ఆ నదికి వరదలు రావడం, అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి. ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో 838 అడుగులు ఇప్పటికీ, ఇంకా 2 అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలు ఉన్నాయి.